పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో విధి నిర్వహణలో భాగంగా సాలూరు మండల ఎండీఓ ఆఫీస్ కి వెళ్లి వస్తుండగా బైక్ ను అడ్డగించి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు సాక్షి ఛానల్ రిపోర్టర్ నల్లి శ్రీనివాసరావు, సివిఆర్ రిపోర్టర్ సుబ్రహ్మణ్యంపై దాడి, సాక్షి విలేకరికి తీవ్ర గాయాలు. సాలూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. సాలూరులో సాక్షి టీవీ రిపోర్టర్ నల్లి శ్రీనుపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు తెగబడటం తీవ్ర సంచలనం రేపుతుంది. పట్టపగలు అది సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు కరెంట్ ఆఫీస్ కు మధ్యలో దుండగులు ఈ ఘాతకానికి ఒడిగట్టారు. సాక్షి రిపోర్టర్ ని పరామర్శించడానికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర పరామర్శించి పట్టపగలు ఒక విలేకరిని ఇలా దాడి చేయడం సబబు కాదని, వెంటనే పోలీసులు సీసీ కెమెరాల్లో చూసి ఆ దుండగులను కనిపెట్టి వెంటనే కఠినంగా శిక్షించాలని, లేకపోతే ధర్నా చేయడానికి కూడా వెనుకాడమని జిల్లా పరిషత్ చైర్మన్ అన్నారు. ఇలా విలేకరులను వెనుక నుంచి వచ్చి పిడిగుద్దులు గుద్ది కాలుతో మట్టితో తవ్వి ఇలా గాయపరచడం చాలా దుర్మార్గమని, ఇలాంటి పనిని అసలు వదలకూడదని మాజీ మంత్రి రాజన్న దొర అన్నారు. అద్దాలు ఇల్లు అక్కడ పక్కనే ఆ స్పాట్ పక్కన ఆడ ఇల్లు అంటారు. ఒక జగన్ కాలనీలో అక్కడ అద్దాలు ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లోనూ ఆడ ఇల్లు అంటాడిది ఉన్నాడు. అందరూ అబ్బాయి ఎవడో మరి మంత్రులు అక్కడ చెప్పాను. అక్కడ చెప్పాను ఏదో కొట్టాడు. ఎందుకు కొట్టాడో తెలీదు. ఊరికే సంబంధం లేదాడు. ఎవడో తెలీదాడు. వద్దురా బాబు అంటే టైం తీసాడు. ఆడు ఏమన్నా చేశాడు. సుమారు 12 నుంచి 12:30 గంటల మధ్య సాక్షి టెలివిజన్కి సంబంధించిన రిపోర్టర్ అయినటువంటి నల్లి శ్రీనివాసరావు, అలాగే సివిఆర్ రిపోర్టర్కి సంబంధించి సుబ్రహ్మణ్య అనే వ్యక్తులు సాలూరు ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తూ సుమారుగా అతి దగ్గర సమీపంలో సాలూరు రూరల్ పోలీస్ సమీపంలో వారిద్దరు వస్తున్న వెహికల్ని వెనక నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి గుద్ది, అలాగే ఎవరైతే వెనకాతలో కూర్చున్న వ్యక్తి సాక్షి రిపోర్టర్ అయిన నల్లి శ్రీనివాసరావు మీద ఆ ఇద్దరు వ్యక్తులు కూడా విపరీతంగా దాడి చేసి సుమారుగా ఆయన్ని హత్య గావింపబడతాడు. ఆయన్ని ఏ రకంగా అంటే చూస్తూ ఉంటే ఈ రకమైన దెబ్బలతో ఇద్దరు వ్యక్తులు అటకాయించి